మహానాడు కార్యక్రమం విజయవంతం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని స్క్రీన్ల ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వీక్షించేందుకు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎంవి శేషయ్య, చైర్మన్ మోర్లా సుప్రజ మురళి, మండల అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, రూరల్ అధ్యక్షులు జగదీష్, కేవి శేషయ్య, పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, బత్తల హరికృష్ణ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని భారతజన సందోహం మధ్య వీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. NTR Grand Master, Chandrababu is the perfect master. Lokesh, the little master. ఒకప్పుడు పేద ప్రజలు అల్లాడుతూ నాయకత్వం అంటే పెట్టుబడిదారులకి పెద్ద పెద్ద మోతుబరి కులాలకు మాత్రమే ఆస్తిగా భావించే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకి, దళిత మైనారిటీ వర్గాలకి ఆశాజ్యోతిగా సిరి ధ్రువతారగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు 44 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీని ప్రారంభించాలన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైతే లక్ష్యాలతో అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేశారో అదే లక్ష్యాలకి కాలానుగుణంగా జరిగేటటువంటి మార్పులకు అనుగుణంగా ప్రజలకు సేవ చేస్తూ సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఎన్నో మైలురాళ్ళు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం ఈరోజు మేమందరం కూడా మా సొంత ఇంటి పండుగ మాదిరిగా భావిస్తున్నాం. ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు, తెలుగు సోదరి మనలు అందరూ కలిసి ఆనందంగా ఈ పసుపు పండుగను జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మాకు 3 తరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో అన్న నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి ఈ సంక్షేమ పార్టీ ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేద ప్రజల సంక్షేమం మాత్రమే ధ్యేయంగా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో అత్యధిక మెజారిటీతో రికార్డులు బద్దలు కొడుతూ విజయం సాధించినటువంటి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ప్రజల అవసరాలను తీర్చేందుకు మేము ఉన్నాం తప్ప రాజకీయం అనేది సేవకు మాత్రమే, రాజకీయం అనేది అధికారాన్ని చలాయించడానికి కాదని చెప్పి మాకందరికీ చెప్తూ వాళ్ళు నడుస్తూ వాళ్ళ మాటలు మేము ఉన్నత జరుపుతున్నాం. ఎక్కడైనా సరే ఈ అందరి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీకి అంకితమవుతూ ఈరోజు చేసేటటువంటి తీర్మానాలు కలిగిన రిజర్వాయర్ అభివృద్ధి కోసం 46 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించినందుకు ధన్యవాదాలు. కానీ అలాగే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి 50 ఏళ్ళకి పెన్షన్ త్వరలో ఇస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాట అయితేనేమి, ప్రతి ఒక్క తీర్మానానికి, ప్రతి ఒక్క మనం చేసినటువంటి సంక్షేమానికి అందరం కూడా ఈరోజు ప్రశంసలు వర్షం కురిపిస్తూ మహానాడు కార్యక్రమాన్ని అందరం కలిసిమెలిసి ఆనందంగా చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై విపిఆర్.